హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 11వ భాగాన్ని వినేద్దాం. గతం నుండి వెనక్కి వచ్చి కన్నీళ్లతో జానకి ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంది మహా. అక్క ఎక్కడున్నావక్క, ఎందుకు ఇదంతా జరిగింది అని అంటూ ఏడుస్తూ ఉంది. ఇంతలో రమ్య లోపలికి వస్తుంది కంగారుగా. రమ్యని చూసి ఏమైంది రమ్య అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది రమ్య. అవతల నానమ్మ వచ్చింది. అన్నయ్య కోపంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, భయం వేస్తుంది. నానమ్మ హెల్త్ ఇప్పుడిప్పుడే బాగలేదు. అన్నయ్య తన కోపంలో ఏం చేస్తాడో, ఏదైనా జరిగితే అటు అన్నయ్య ఇటు నానమ్మ మహా చాలా భయంగా ఉంది అని అంటుంది రమ్య. జానకి మాటలు గుర్తు చేసుకుంటోంది మహా. రమ్య నువ్వు టెన్షన్ పడుకో, ఆయనకి కాల్ చేశారు కదా, ఫోన్ ఆన్లో ఉంది కదా అని అంటుంది. హా అంటుంది రమ్య. జీపీఎస్ అది చూసారా? బావ చూశాడు, తన జీపీఎస్ ఆన్లోనే లేదు. మహా టెన్షన్తో ఆలోచనలో పడుతుంది. సరే ఒక్క నిమిషం అంటూ తన ఫోన్ తీసుకుంటుంది. వేణుకి కాల్ చేస్తుంది. అన్నయ్య అంటూ జరిగింది మొత్తం చెప్తుంది మహా. మహా నువ్వు ఇదంతా ఎందుకు చెప్పావు? అభి తన మీద కోపంతో తాను ఏదైనా చేసుకుంటే. అన్నయ్య ఫస్ట్ ఆయన ఎక్కడుందో మనకు తెలియాలి, ఫస్ట్ అది చూడు, నేను చెప్పింది త్వరగా చెయ్యి అని అంటుంది. సరే అని కాల్ కట్ చేస్తాడు వేణు. కొంతసేపటికి మళ్ళీ మహాకి కాల్ చేసి అభి గురించి చెప్తాడు. అన్నయ్య అయితే నువ్వు అక్కడికి రా, ఇప్పుడు నువ్వు మాత్రమే ఆయన్ని కంట్రోల్ చేయగలవు అంటూ కాల్ కట్ చేసి, రమ్య నేను బయటికి వెళ్తున్నాను, నువ్వేం కంగారు పడకు, ఆయన సేఫ్గానే ఉంటారు, అక్క కోసమైనా ఉండాలి అని అంటాడు. ఆశ్చర్యంగా చూస్తోంది మహా. కానీ మహా అని అంటుంది రమ్య. రమ్య నేను వెనక నుండి వెళ్తున్నాను, ఇంట్లో విషయం చెప్పు, కానీ అమ్మమ్మ గారికి తెలియకూడదు, అందుకే వెనక నుండి వెళ్ళేది అంటూ బయటికి వెళ్తుంది మహా. ఇంకొక వైపు అభి కళ్ళు మూసుకుని జానకి గురించి ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. తన ఒంట్లో ఒక్కో రక్తపు చుక్క కింద పడుతూ ఉంటే తనలో నీరసం కమ్ముకుంటుంది. నెమ్మదిగా తన కళ్ళు మసకబారడం మొదలవుతుంది. కానీ జానకిని తప్పుగా అర్థం చేసుకున్నాననే దుఃఖం తన ప్రాణాన్ని సైతం పాపంలా కాల్చుకు తింటుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు అభి. ఒక్కసారిగా రామ్ కళ్ళు తెరు అన్న పిలుపు వినపడడంతో ఉలిక్కిపడి స్రోలోకి వస్తాడు. జాను అంటూ చుట్టూ తల తిప్పి చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. జాను అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి చుట్టూ చూస్తాడు. ఎదురుగా చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు. తను ఉన్నది సరస్వతి విద్యా ఆశ్రమం. జానకి ఎప్పుడూ వచ్చే ఆశ్రమమే అది. అభిని చూసి పరుగున వస్తారు అక్కడ పిల్లలందరూ. అన్నయ్య అంటూ నవ్వుతూ వస్తుంది చిన్నిని ఆశ్రమాన్ని చూసి కన్నీటితో మోకాలపైనే కూర్చుండిపోతాడు అభి కన్నీళ్లతో. అన్నయ్య ఏమైంది అంటూ కంగారుగా అభి చేతిని చూసి భయంతో, అన్నయ్య నీ చెయ్యి అంటూ చూస్తుంటే చిన్ని అంటూ దగ్గరికి తీసుకుంటాడు అభి ఏడుస్తూ. చిన్ని నేను జాను విషయంలో తప్పు చేశాను అంటూ కంట తడి పెట్టుకుంటాడు. చిన్నికి అభి దేని గురించి బాధపడుతున్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వరకు కూడా జాను గురించి చెప్పాలని, తను అభిని ఎంతగా ప్రేమించిందో చెప్పాలని ట్రై చేసింది. కానీ చిన్న పిల్లాన్ని కొట్టిపడేసి వెళ్ళిపోయాడు అభి. జరిగింది గుర్తు చేసుకొని అన్నయ్య అంటూ తడుతూ ఉంటే, అన్నయ్య అదంతా తర్వాత, ముందు నీ చేతికి గాయమైంది అంటూ తన పక్కనున్న పిల్లలతో ఆశ్రమం చీఫ్ని పిలవమని చెప్పి అన్నయ్య రా అంటూ లాక్కెళ్తుంది. లేదు, ఈ గాయం నేను చేసిన పాపానికి శిక్ష అని అంటాడు. అన్నయ్య అంటూ కన్నీళ్లతో చూస్తుంది. అన్నయ్య నువ్వు పాపం చేశానని అనుకుంటున్నావు, అందుకు నీకు శిక్ష వేసుకోవాలని అనుకొని మళ్ళీ ఆ శిక్ష జాను అక్కకే వేస్తున్నావు. నీకేమైనా అయితే జాను అక్క భరించలేదు, అందుకే తన కోసం అని అంటుంది. ఇంతలో అభి అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూస్తాడు అభి. ఎదురుగా వేణు ఇంకా మహాలు పరిగెత్తుకుని వస్తారు. కన్నీళ్లతో పరుగున వచ్చి అభిని చేరుకుంటుంది మహాను చూసి వెనక్కి తిరిగిపోతాడు అభి తన్ని చూడలేక. అభి అంటూ వేణు ముందుకు వెళ్ళి నిల్చుంటాడు. ఇంకొక వైపు చుట్టూ వెతికి ఎక్కడా అభి కనపడక ఇంటికి చేరుకుంటారు వాసు ఇంకా హర్షాలు. వాసు అంటూ చూస్తారు అందరూ. అత్తయ్య అంతా వెతికాం, ఇద్దరం కానీ అభి అని అంటూ ఉండగా, అభి ఆశ్రమం దగ్గర ఉన్నాడు అని అంటుంది వసుంధర. ఏంటి అంటూ షాక్ అయి నిలబడ్డారు ఇద్దరు. మీకెలా తెలిసింది అని అడుగుతారు. మహా వేణుకి కాల్ చేసి తన ఫ్రెండ్ ద్వారా అభి మొబైల్ సిగ్నల్ని కనుక్కుంది, వేణుని తీసుకుని వెళ్ళింది అంటుంటే, అభి ఎక్కడికి వెళ్ళాడు అంటూ వస్తుంది అభి నాయనమ్మ సీతాదేవి కంగారుగా. షాక్ అయి సీతాదేవిని చూస్తారు అందరూ. అమ్మ అంటూ దగ్గరికి వెళ్తాడు జగదీష్. తన వెనక వసుంధర ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరూ వెళ్తారు. అమ్మ ఏం కాలేదు, అభి ఇంట్లోనే ఉన్నాడు అని అంటాడు. అబద్ధం చెప్పకరా, నేనంతా విన్నాను, చెప్పండి అభి ఎక్కడా, కోడలు ఎందుకు వెతుక్కుని వెళ్ళింది, వాడు బాగున్నాడు కదా, చెప్పండి అంటూ ఆవేశపడుతూ అడుగుతుంది. అందరూ షాక్ అయి చూస్తారు. చెప్పండి అంటూ అరుస్తూ సీతాదేవి అని అందరినీ అడుగుతూ ఉంటుంది.
అమ్మమ్మ అంటూ పక్కనొచ్చి చేరుతాడు వాసు. అభి ఎక్కడికి వెళ్ళలేదమ్మమ్మ, ఆశ్రమానికే వెళ్ళాడు. అక్కడికి మహా కూడా వెళ్ళింది. అదే ఎందుకురా, వాడు వాడు ఈ పెళ్లి వలన సంతోషంగానే ఉన్నాడు కదా. అందరికీ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఆమె అడిగిన ప్రశ్నకి. ఇక్కడ ఇంకొక వైపు అభిని కూర్చోబెట్టి తన చేతికి కట్టు కడుతోంది మహా ఏడుస్తూ. అభి అంటూ భుజంపై చెయ్యి వేస్తాడు వేణు. వేణుని చూసి కన్నీళ్లతో లేచి నిలబడి వేణుని హత్తుకుంటాడు అభి. వేణుని పట్టుకుని, ఫ్రెండ్వి అయ్యుండి కూడా నిన్ను మోసం చేశానని అపార్థం చేసుకున్నావురా. క్షమాపణలు చెప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఒక్క క్షణం కూడా నా మూర్ఖత్వంతో జాను దూరమైందని బాధతో నేనేం చేస్తున్నానో, నేనేం ఆలోచిస్తున్నానో నాకే తెలియక కోపంతో ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఒక కుటుంబం పరువుని శాసించాలని చూశాను. నిజంగా జాను చెప్పింది నిజం. కోపంతో చేసిన కొన్ని తప్పులు సరిదిద్దుకోగలిగినవి అయితే వెంటనే దిద్దుకోగలం, కానీ అవి ఎప్పటికీ సరిదిద్దుకోలేనివి అయితే జీవితం నాశనం అవుతుంది. జాను చెప్పిన మాటని నేను మర్చిపోయాను. కాదు, తన మీద కోపంతో తను చెప్పిన మాటను కూడా పెడచొవిని పెట్టాను. ఇప్పుడు మహా జీవితాన్ని నాశనం చేశాను అంటూ కన్నీటిని కారుస్తాడు. మహా అంటూ చేతులు జోడించి ఏడుస్తూ, నన్ను క్షమించన్న మాట నేను అనకూడదు, కానీ ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు అంటూ మహా చేతుల్ని పట్టుకుని తన చెంపలపై కొట్టుకుంటాడు. ఏమండి, ఏం చేస్తున్నారు? వదలండి, వదలండి అంటూ అరుస్తూ వదిలించుకుంటుంది. కన్నీళ్లతో మహా ముందు మోకాలపై నిలబడతాడు. మహా వెంటనే వెనక్కి తగ్గిపోతుంది. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు అంటుంది. ఇంతకన్నా క్షమాపణలు ఒక ఆడపిల్లకి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు మహా అంటూ కన్నీళ్లు మహా ముందు నీటి దారులపై పడుతూ ఉంటే క్షమాపణలు చెప్తున్నాడు అభి. ఏమండి, లేవండి అంటూ అభి ముందు మోకాలపై కూర్చుంటుంది మహా. మీరు క్షమాపణలు చెప్పేంత పెద్ద తప్పు చేయలేదు. పెళ్ళి మీరు చెప్పారని నేను చేసుకోలేదు. మీరు నన్ను బలవంతమూ చేయలేదు. చేశాను మహా, నేను తప్పు చేశాను. నా జానకిని అనుమానించి తప్పు చేశాను. తన మీద నమ్మకం పెట్టకుండా తప్పు చేశాను. అదే తన మీద, నా ప్రేమ మీద నమ్మకం పెట్టుకుని ఉండుంటే, ఏ రోజైతే ఆ వ్యక్తి నిజం నాకు తెలిసిందో ఆ రోజు జానుని ఆ వ్యక్తి మోసం చేస్తున్నాడని అర్థమై ఉండేది. జానుని అనుమానించింది కాదు, జాను ప్రమాదంలో ఉందని ఆలోచించగలిగేవాణ్ణి అని అంటాడు. షాక్ అయి చూస్తారు వేణు ఇంకా మహాలు. ఇంతలో అభి అంటూ వస్తాడు వాసు అక్కడికి. అందరూ వాసు వైపు తల తిప్పుతారు. పరుగున వచ్చి అభిని హత్తుకుని, ఎక్కడికి వెళ్ళావురా? అక్కడ అందరూ నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో నీకు తెలుసా? అయినా ఎప్పటికి మారుతావురా? కోపాన్ని ఎప్పటికీ తగ్గించుకుంటావు అని అంటాడు. అదే నా జానుని అనుమానించేలా చేసింది. మహా జీవితాన్ని నాశనం చేసింది. ఇంకా ఈ కోపం నా మీద నాకే అసహ్యంగా మారింది అని అంటాడు. ఎవర్రా చెప్పారు నువ్వు జానుని అనుమానించావని? నీలా ప్రేమని ఎవరు అర్థం చేసుకుంటారు? మాకు తెలుసు నువ్వు జానుని ఎంత గౌరవంగా ప్రేమించావో, తనని ఆరాధించావో. నువ్వు అది అనుమానం కాదురా, జాను దూరమైందని బాధ నిన్ను ఈ విధంగా మాట్లాడేలా చేసిందంతే. ఇదంతా చేసేలా చేసింది అని అంటాడు. ఇప్పటికైనా చెప్పండి, అసలు ఎవరతను? ఎవరి నిజం తెలిసి కూడా అతను అక్కని మోసం చేశాడని తెలుసుకోలేకపోయారు అని అడుగుతుంది. నేను చెప్తాను మహా అంటాడు వాసు. వేణు ఇంకా మహాలు వాసునే చూస్తారు. అంటే మీరు కూడా అతను అని అంటారు. హా, మేం కూడా చూసాం అతని ఫస్ట్ టైం జానుతో అంటూ ఫస్ట్ టైం అతని చూసింది చెప్తాడు వాసు. సరిగ్గా నెల క్రిందట అభి జానుల పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అభి ఫ్రెండ్స్ వైజాగ్ నుండి అభి పెళ్లి కోసం రావడంతో ఫ్రెండ్స్ పార్టీ అనడంతో ఫ్రెండ్స్ని రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు అభి. రేయ్, ఏంట్రా ఇది? పార్టీ అంటే ఎవడైనా ఏ బారుకో ఏ మందో ఇస్తాడు, కానీ నువ్వేంట్రా ఇలా రెస్టారెంట్కి తీసుకుని వచ్చావు అంటాడు హర్ష. చంపుతా నా కొడుకల్లరా, నా సంగతి తెలుసు కదా, మళ్ళీ ఏంట్రా? తెలుసులేరా, అలా అని మేము ఈ పార్టీ అయితే తీసుకోం. ఇస్తే మాకు కావాల్సిన పార్టీ ఇవ్వు. నువ్వు డ్రింక్ చేయకపోతే మాకు ఇవ్వరా, మేం చేస్తాం. నువ్వు మమ్మల్ని చూడు చాలు. అంతేగాని సింపుల్గా పెళ్లి భోజనాలు పెట్టేద్దాం అనుకుంటే ఊరుకోం. అవి ఎలాగో నీ పెళ్లిలో తింటాం కదా అంటాడు ఇంకో ఫ్రెండ్. వాసు నవ్వుతూ, సర్లేరా, ఈసారికి ఇలా కానివ్వండి, నెక్స్ట్ టైం నేనే వాడితో ఇప్పిస్తానులే. ఎప్పుడు? నెక్స్ట్ ఇంకో పెళ్ళిగా అని అడుగుతారు. రే నీ అబ్బా అంటూ పీక పట్టుకుంటాడు అభి. ఈ జన్మకే కాదురా, ఎన్ని జన్మలైనా నా జాను ఒక్కరితే. రాముడికి సీత ఎప్పుడు ఒక్కరితే, గుర్తుపెట్టుకోండి అంటాడు. మరి కృష్ణుడికి అని అడుగుతారు. అది ఎప్పటికీ జరగదు. పేరు వరకే నేను కృష్ణని, కానీ నా జీవితం కేవలం నా సీత, నా జాను మాత్రమే. సార్లేరా, ఏదో ఒకటి, ముందు మా సంగతి చెప్పు. చెప్పడానికి ఏం లేదు, చెప్పాడుగా వాడు చెప్పినట్లు ఈసారి నాతో ఇలా అడ్జస్ట్ అవ్వండి. టైం చూసుకొని మీకు కావాల్సిన పార్టీ మీకు ఇచ్చి చేస్తానులే అంటాడు. సరే అంటూ నవ్వుతూ అందరూ రెస్టారెంట్కి వెళ్తారు. ఇంతలో దూరంగా అప్పుడే
సూట్ వేసుకొని ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ లాంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది జాను. రే బావా, నీ జానురా అంటాడు వాసు. జానకిని చూస్తాడు అభి. జాను అతనితో నవ్వుతూ మాట్లాడడం చూసి తన ఫ్రెండ్స్ని చూస్తాడు. ఏంట్రా వెళ్ళు, మన పార్టీలో తనుంటే బాగుంటుంది కదా, మాకు ఇంట్రడ్యూస్ చేయవా అని అడుగుతారు. రే అక్కడ జాను ఎవరినో కలవడానికి వచ్చింది, చూస్తుంటే ఏదో మీటింగ్లా ఉందిరా. మీటింగ్లో తనని కలిసి తన మీటింగ్ స్పాయిల్ చేయాల్సిన పని లేదు, మీ పని మీరు చూడండి. నువ్వు సూపర్ రా బాబు, కాబోయే పిల్లం ఎవరో వ్యక్తితో కనపడినా ఎంత కూల్గా తీసుకుంటున్నావు. రేయ్ మీకు ఇది వరకే చాలాసార్లు చెప్పాను, అమ్మాయిని ఒక అబ్బాయితో చూసి తప్పుగా అనుకునే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు, ముఖ్యంగా నా జాను విషయంలో వద్దు. ముందే చెప్తున్నాను, మీ పని మీరు కానివ్వండి అని అంటాడు. ఇంతలో జాను తన మీటింగ్ అవడంతో లేచి వెళ్ళిపోతారు ఇద్దరు. జాను తన స్కూటీలో, అతను తన కారులో. రే వెళ్ళిపోతుందిరా అంటారు. అభి చూసి జానుకి కాల్ చేస్తాడు. జాను బైక్ పక్కన ఆపి అభి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో రామ్ చెప్పండి అంటుంది. ఏంటి జాను అప్పుడే మీటింగ్ అయిపోయిందా అని అడుగుతాడు. మీటింగా అంటూ మీరు ఇక్కడే ఉన్నారా అంటుంది ఆశ్చర్యంగా. హా అంటూ పార్టీ గురించి చెప్తాడు. సారీ రామ్ నేను చూడలేదు, అది ఆ కంపెనీ ఇండస్ట్రీస్ ఎండీతో మాట్లాడే మీటింగు, అందుకే. జాను అవన్నీ నేను అడగలేదు అనుకుంటా. నా మీద నమ్మకంతో మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది రామ్. సరే అవన్నీ వదిలే కానీ నువ్వు ఫ్రీ అయితే నువ్వు జాయిన్ అవ్వచ్చు కదా అంటాడు. యాక్చువల్లీ నాన్న అర్జెంటుగా రమ్మన్నారు అంటూ ఆలోచిస్తూ సరే ఒక్క నిమిషం నేను వస్తున్నాను అంటుంది. హే నో ప్రాబ్లం, ఫస్ట్ మావయ్య దగ్గరికి వెళ్ళు, అర్జెంట్ ఏమో, ఈ వెధవల్ని ఎప్పుడైనా కలవచ్చలే అంటాడు. అలా అంటారేంటి రామ్, మీ ఫ్రెండ్స్ కదా, వాళ్ళు నన్ను చూసి కలవకపోతే వాళ్ళు మళ్ళీ బాధపడతావు, నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదని. నేను ఇప్పుడే వస్తున్నాను అంటుంది. ఇంతలో జాను నెంబర్కి మళ్ళీ కాల్ రావడంతో చెక్ చేసుకుంటుంది. రామ్ ఒక్క నిమిషం, నాన్న కాల్ అంటూ రామ్ కాల్ని హోల్డ్ చేసి లిఫ్ట్ చేస్తుంది. మాట్లాడాక కాల్ కట్ చేసి యాక్చువల్లీ రామ్ నాన్న కొంచెం అర్జెంట్ అంటున్నారు, అందుకే చెప్పేది, నువ్వు వెళ్ళు జాను, వీళ్ళని తర్వాత కలవచ్చలే, మన పెళ్లి వరకు ఇక్కడే ఉంటారు అంటాడు. జాను చిన్నగా నవ్వి థ్యాంక్ యూ రామ్ అంటూ కాల్ కట్ చేసి వెళ్ళిపోతుంది. అందరూ నోరెళ్ళబెట్టి చూస్తుంటారు అభిని. ఏంట్రా అలా చూస్తున్నారు? ఏంటేంట్రా మేము వెదవలమా? నీ పెళ్ళాం దగ్గర కూడా అలానే అనాలరా మా పరువు తీయడానికి? రే అక్కడుంది జాను, ఇంకా నా ఫ్రెండ్స్ అంటే తనకు అంతే కదా, అందుకే అలా అన్నాను. అందరూ నోరెళ్ళబెడతారు. మళ్ళీ ఏమైందిరా? రే ఎక్కడైనా తన ఫ్రెండ్స్ని తన పెళ్ళానికి అన్నయ్యలని చేసేస్తాడు ఎవడైనా, నువ్వేంటా ఫ్రెండ్స్ అంటున్నావు? అన్నయ్య అని నేనే ఎందుకు అనాలరా? అసలు భర్త ఫ్రెండ్ భార్యకి అన్నయ్య అని ఎందుకు చెప్పాలి? ఏమో కొంతమంది అలానే చెప్తారు కదరా. చెప్తారేమో నా భార్యకి ఫ్రెండ్ అయినా భర్త అయినా అన్నీ నేనే కావాలి అని. పొసెసివ్నెస్ ఉన్నవాళ్ళైతే, లేక తన భార్య మీద భయంతోనో లేక ఫ్రెండ్స్ మీద భయంతోనో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసిన వాళ్ళైతే. కానీ నాకు ఆ రెండు భయాలు లేవు. నా జాను నా భార్య, అలానే నా ఫ్రెండ్స్కి తన ఫ్రెండ్లా ఉండాలని అనుకున్నా, లేక అన్నయ్య అంటూ చెల్లెల్లా ఉండాలని అనుకున్నా, అది తన ఇష్టం. నా జాను ఏంటో నాకు తెలుసు. నా ఫ్రెండ్స్ని అన్నయ్యలు అనుకో అని చెప్పి తనని నేను అవమానించలేను కదా. అందుకేనా ఒక అబ్బాయితో చూసి కూడా కనీసం ఎవరతను కూడా అడగలేదే అంటారు. నేను అడగకుండానే చెప్పిందిరా నా జాను, అక్కడున్నది నా జాను. అయినా నిజంగా నమ్మకం ఉన్న చోట ప్రశ్నలు ఉండవరా? ప్రశ్నించి తన మీద నాకున్న నమ్మకాన్ని తక్కువ చేయలేను. తనేంటో నా మనసుకు తెలుసు. ఇంకేం కావాలి నాకు అంటుండగా అందరూ రామ్ని చూసి సంతోషపడతారు. కాసేపటికి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అలా గతం నుండి వచ్చి అభిని చూసి కళ్ళ వెంట నీరు కారుస్తారు. వేణు ఇంకా మహాలు కన్నీళ్లతో చూస్తూ ఉంటారు. అంత నమ్మకం ఉండి కూడా అసలు జానుని ఎందుకు అనుమానించాడని మీరు అనుకోవచ్చు. అది నేను చెప్తాను అంటూ ఆ తర్వాత మేము అతన్ని మళ్ళీ 2 రోజుల తర్వాత చూసాం పబ్లో అతని ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ. రే మామ ఏంట్రా ఈ పార్టీ ఎందుకురా అని అడుగుతారు. రే ఇంకో 2 రోజుల్లో నా జానుకి నాకు పెళ్లిరా, ఫుల్గా తాగండి అని అంటుంటాడు. వెనక నుండి విని షాక్ అవుతారు అభి ఇంకా వాసులు. రే అతను ఆ రోజు జానుతో కనపడిన వ్యక్తే కదా, జాను అంటున్నాడేంటి, మన జాను గురించా అని అడుగుతారు. రే అంటూ కాలర్ పట్టుకుంటాడు అభి. అక్కడ వాడు తను జాను అన్నాడు. ఒకే పేరు గల మనుషులు చాలామంది ఉంటారు. సారీ రా బావా అంటూ వెళ్ళబోతుంటే, రేయ్ ఏమంటున్నావురా, జాను అంటే ఆ అమ్మాయేనా, ఎప్పుడు సమాజ సేవ అంటూ ఉండేది, ఏం పేర్రా తనది, జానకి కదా అని అంటుంటే షాక్ అయి నిలబడతారిద్దరు. రేయ్ నా జాను ఎవరైనా అంటే చంపేస్తాను, తనకి అలా ఉంటే ఇష్టం రా. సరే ఇంతకీ ఈ పెళ్ళి ఏంట్రా సడన్గా ఏంటి అని అడుగుతారు అతన్ని. సడన్గానే రా, ఏం చేయడం, జాను ఇంట్లో తనకి పెళ్లి కుదిరించారట, అది తనకిష్టం లేదు, అలా అని తన నాన్నతో ధైర్యంగా చెప్పలేదు, గౌరవం ఎక్కువ, అందుకే ఇన్ని రోజులు మా లవ్ని సీక్రెట్గా ఉంచింది.
ఇప్పుడేమో ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు చెప్పలేక మదన పడుతుంది. తప్పక అతన్ని పెళ్లి చేసుకోవాలి వస్తుందని ఏడుస్తుంది. కానీ నా జాను లేకుండా నేను మాత్రం బ్రతకలేనురా. అందుకే తనని ఇక్కడి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అంటాడు. అభి కాలు కింద భూమి ఒక్కసారిగా కంపిస్తుంది. మరి తను రావాలి కదరా. రే, అది నా జానురా. నేను లేకుండా బ్రతకలేదు. నేనంటే ఎంత ఇష్టం అంటే తనకి వచ్చిన సంబంధం ఆ కాలేజీ టీచర్ అభిరామకృష్ణ హ్యాండ్సమ్గా ఉంటాడని, అతని కంటే నేనే బాగుండాలని నాకు సూట్ కొని మరీ ఇచ్చిందిరా నా జాను అని అంటుంటే షాక్ అయి చూస్తారు ఇద్దరు. అంటే ఏంట్రా, అప్పుడప్పుడు నువ్వు సూట్లో కనపడేది? రే, అది నేను నా జానుని కలవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటాను. లేకపోతే నా అలాంటి మెకానిక్ అలాంటి సూట్ ఏంట్రా? అది నా జాను ప్రేమరా. నేనంటే పిచ్చి ప్రేమ. గత 5 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. తనకి డబ్బుతో కాదురా, మనసుకే విలువ ఇస్తుంది. అందుకే నాలాంటి మెకానిక్ని ప్రేమించింది. ప్రేమకు ఎంత విలువ అంటే ఒక్కసారి ఆ వ్యక్తిని ప్రేమిస్తే తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోదు. అందుకే నాతో రమ్మని అన్నాను. వెంటనే వస్తానంది అంటాడు. వాళ్ళ మాటలు వింటున్న అభి వాసులకి ఒక్కసారిగా భూమంతా బద్దలైనట్టుంటుంది. అభి కోపంతో అతని ముందుకు వెళ్ళబోతాడు. రేయ్, ఏం చేస్తున్నావురా అంటూ ఆపుతాడు వాసు. వాసు, వాడు అబద్ధం చెప్తున్నాడురా. జాను ప్రమాదంలో పడకముందే వాడిని 4 పీకి నిజం చెప్పిస్తాను. వాడు ఏదో చేస్తున్నాడు, వదలరా నన్ను అంటూ వదిలించుకుని వెనక నుండి అతన్ని తన్నుతాడు అభి. ఒక్కసారిగా ముందుకెళ్ళి పడతాడు. అతని ఫ్రెండ్స్ ఇంకా పబ్బులో అందరూ ఉలిక్కి పడతారు. రేయ్, ఎవడ్రా నువ్వు అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వ్యక్తి. ఎదురుగా అభిని చూసి షాక్ అయి చూస్తాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? మావాడినే తంతావరా నువ్వు అంటూ అభి మీదకి వెళ్తారు అతని ఫ్రెండ్స్. అభి వాళ్ళని కొడుతూ ముందుకెళ్తుంటే గొడవ చూసి అభి ఫ్రెండ్స్ వచ్చి అతని ఫ్రెండ్స్ని పట్టుకుంటారు. చెప్పరా, ఎవరు నువ్వు? జాను గురించి, నా జాను గురించి తప్పుగా మాట్లాడతావా? కొట్టడం మొదలు పెడతాడు. కొట్లాటలో అతని ఫోన్ కింద పడిపోతుంది. అతను అభిని తలపై పక్కనే ఉన్న బాటిల్తో కొట్టి పారిపోతాడు. అభి దెబ్బ తగలడంతో అందరూ అభిని పట్టుకోవడంతో అతని ఫ్రెండ్స్ కూడా పారిపోతారు. రేయ్, ఫస్ట్ వాడిని పట్టుకోండ్రా. జానుకి ఏదో ప్రమాదం రా అంటూ తన కళ్ళు మసబారుతుంటే ఇందులో అబ్బి కళ్ళు అప్పుడే రింగ్ అవుతున్న ఆ వ్యక్తి మొబైల్పై పడుతుంది. ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు పెద్దవి చేస్తాడు. అందులో ఉన్న జాను పేరు తన డీపీతో చూసి తల పట్టుకొని ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అభి. అవతల వ్యక్తి వాయిస్ విని షాక్ అవుతాడు. హలో రఘు అంటూ మాట్లాడుతున్న జానకి వాయిస్ విని షాక్ అవుతుంటే హలో అంటాడు అభి నెమ్మదిగా గొంతు పెగిలించుకొని. ఒక్కసారిగా కాల్ కట్ అయిపోతుంది. అభి అంటూ పట్టుకుంటారు వాసు ఇంకా తన ఫ్రెండ్స్. అభికి తన విన్న వాయిస్కి తలంతా ఒక్కసారిగా పగిలిపోతుంది. లేదు, ఇది జాను కాదు అంటూ ఆ మొబైల్లో జాను నేమ్ సేవ్ చేయబడిన నెంబర్ని చూస్తాడు. ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. ఒక్కసారిగా వెనక్కి చైర్లో కూలబడిపోతాడు. అభి అంటూ పట్టుకుంటారు వాళ్ళు. అభి కళ్ళు మసకబారుతూ ఉంటే తన మనసు ఇదంతా అబద్ధమని చెప్తుంటే నమ్మలేక వాసు జానుకి కాల్ చేయి అని అంటాడు. అభి, ఏంట్రా ఇది? ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలిరా అని అంటారు. ఒక్కసారిగా కోపంతో అరుస్తూ జానుకి కాల్ చేయి అంటూ అరుస్తాడు అభి. అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు అభి కోపానికి. వాసు తన మొబైల్తో జానుకి కాల్ చేస్తాడు. హలో అంటూ లిఫ్ట్ చేస్తుంది మహా. ఒక్కసారిగా అక్కడే నెమ్మదిగా తన కళ్ళు మూతబడిపోతాయి. అభి అంటూ తడుతూ అభిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తన ఫ్రెండ్స్. మరుసటి రోజు స్రోలోకి వస్తాడు అభి. జాను అంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. చుట్టూ తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి చేరుతారు. అభి అని అంటూ పిలుస్తారు. వాసు జాను ఎక్కడ్రా? నా జాను ఏదిరా అని అడుగుతారు. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంటుంది. అందరి ముఖాలు చూస్తూ చెప్పండిరా, జాను బాగుంది కదా వాడు అని అడుగుతూ ఉండగా జాను నిన్ను మోసం చేసిందిరా అంటాడు హర్ష. ఒక్కసారిగా అభి అంత నొప్పిలో ఉవ్వెత్తున లేచి హర్ష చెంప పగలు కొడతాడు. చంపేస్తాను నా జాను గురించి ఎవరైనా ఏదైనా అంటాడు. వాసు, జాను బాగుంది కదా చెప్పరా, వాడు జానుని అని అంటూ ఉండగా వాడు చెప్పింది నిజంరా అని అంటాడు వాసు. రేయ్ అంటూ కాలర్ పట్టుకొని వాసును ఊపేస్తాడు అభి. రేయ్, నా జాను ఏమీ చేయలేదురా, అది నా జాను కాదురా, ఆ వాయిస్ మిమిక్రీ, నాకు తెలుసు, చెప్పురా. ఇంకొకసారి నా జాను ఎవరైనా ఏదైనా అంటే చంపేస్తాను అంటూ జాను అంటూ డోర్ బయటికి వెళ్ళబోయేంతలో జాను ఇంట్లో లేదు, రాత్రి అతనితో లేచిపోయింది అంటాడు హర్ష. రేయ్ అంటూ కోపంతో పరుగున వచ్చి హర్షాన్ని కొట్టడం మొదలు పెడతాడు. తన ఫ్రెండ్స్ ఆపుతూ ఉంటే అభి చేతులు మాత్రం కోపంతో ఆగడం లేదు. చంపేస్తాను, నా జానుని ఏదైనా అంటే చంపేస్తాను అని అంటాడు. అభి ఆగరా అంటూ గట్టిగా పట్టుకొని అడ్డుపడతారు అతని ఫ్రెండ్స్. రేయ్, వాడు చెప్పింది నిజం, దానికి సాక్ష్యం ఇంట్లో తను పెట్టి వెళ్ళిపోయిన లెటర్ అని అంటారు. షాక్ అయి చూస్తాడు అభి. వాసు చెప్తూనే ఉంటాడు. అభి, నువ్వు మాత్రమే కాదు, జానుని మేం కూడా ఈ కళ్ళతో చూసాం, తనంటే ఏంటో నాకు తెలుసు,
అందుకే నేను ఆ కాల్ వాడి మాటలు ఇవేమీ నమ్మడం లేదు. జాను ఇంట్లో జాను చేతి రాతతో రాసి పెట్టి ఉన్న లెటర్ని చూసే చెప్తున్నాను అని అంటారు. అభికి అవేమీ వినే స్థితిలో లేడు. అభి గుండెలు పిండేసినట్టు ఉంటుంది. తనెవరో అగాధంలోకి లాగుతున్నట్టు అంటుంది అభికి. ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. గతం నుండి వెనక్కి వస్తాడు వాసు. వేణు ఇంకా మహాలు కన్నీళ్లతో చూస్తూ ఉంటారు. వాడు జానుని అనుమానించలేదు. ఆఖరి క్షణం వరకు మరలా స్పృహ వచ్చి ఆ లెటర్ చూసేంత వరకు వాడు చెప్పింది నమ్మలేదు. వాడి ఫోన్లో ఆ నెంబర్ చూసి నమ్మకే. తన వాయిస్ విని కూడా నమ్మక నాతో కాల్ చేయించాడు. జాను మొబైల్ తన దగ్గర ఉందా లేదా అని. కానీ నేను కాల్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసింది నువ్వు. అంటే ఆ ఫోను జాను దగ్గరే, అది జాను ఇంట్లోనే ఉంది అని అర్థమైంది. అప్పుడు వీడు కేవలం స్పృహ మాత్రమే కోల్పోయాడు, కానీ జాను మీద నమ్మకాన్ని కాదు. కానీ తర్వాత రోజే అభికి జరిగిన ఇన్సిడెంట్ ఇంట్లో చెప్పకుండా జానుని కలిసి తనని జాగ్రత్తగా చెప్పాల్సి వచ్చిన నాకు ఇంట్లో మీ అందరూ దుఃఖంతో కూర్చోవడం చూసి, మీ దగ్గరున్న లెటర్ చూసి, తన చేతి రైటింగ్ చూసి, అందులో ఉన్న జాను సైన్ చూసేంత వరకు అది చెప్పిన నమ్మక ఇంటికొచ్చాడు తల దెబ్బతోనే. ఆ రోజు మీరందరూ కంగారు పడ్డారు, కానీ ఆ రోజు వీడు ఆ లెటర్ చూసి వీడి గుండె బద్దలైపోయింది. ఒప్పుకుంటాను, లెటర్ చూసే ఎలా లేచిపోయిందని అనుకుంటారని. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇన్ని సాక్ష్యాలు తన చుట్టూ కనిపిస్తుంటే ఆ లెటర్ ఎంత చిన్న విషయం, అది ఒక్క పూటలో. కానీ అభి అదంతా ఇంట్లో చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే జాను చేసిన మోసాన్ని వాడే జీర్ణించుకోలేకపోయాడు. చాలా ట్రై చేశాను వాడిని కట్టడి చేయడానికి, కానీ వాడు పిచ్చివాళ్ళ అయిపోయాడు. అదే టైంలో జరిగింది తెలుసుకొని అమ్మమ్మ హెల్త్ పాడైపోయింది. ఇక్కడ అభితో ఉండాలని అత్తయ్య మామయ్య వాళ్ళని వదిలి నేను డాడ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత తెలిసింది అభి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని. అది విని ఎందుకో నాకు అర్థం కాక కాల్ చేశాను. అభి నిజం దాచి 2 కుటుంబాల పరువు కోసం అన్నాడు. ఆ విషయం నేను అమ్మమ్మతో చెప్పాను. కొంచెంగా తన హెల్త్ రికవర్ అవుతూ వచ్చింది. పెళ్లి టైంకి వచ్చి అభితో అసలు విషయం ఏంటని తెలుసుకోవాలని చూశాను. కానీ అమ్మమ్మ వద్దు, అభి నిర్ణయం కరెక్ట్ అనగానే అక్కడ సడన్గా అకౌంట్స్లో ప్రాబ్లం వలన అక్కడ అవన్నీ చూసుకొని ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. కానీ వచ్చేసరికి నాకు నిజం తెలిసింది. ఇప్పుడు చెప్పండి, జానుని వాడు అనుమానించడంలో తప్పేంటి అంటారు. వేణు ఇంకా మహాలు కన్నీళ్లతో అభినే చూస్తారు. జాను ప్రేమించిన విషయం తెలియకపోయినా తన మంచి మనసుని నమ్మాడు. ఆ నమ్మకంతోనే ప్రాణంలా ప్రేమించాడు. కానీ సడన్గా తన చుట్టూ ఇదంతా జరిగితే నిజంగానే జాను ఇదంతా చేసిందేమనే ఆలోచనలో ఆ ఫొటోస్లో నిన్ను చూసి నువ్వు ఇదంతా తెలిసే మోసం చేశావని అనుకున్నాడు. ఎందుకంటే జాను తన ప్రేమ విషయం చెప్పకపోయినా నువ్వు తెలిసే మీ అక్కకి ఈ పెళ్లి చేయాలని అనుకున్నావనుకున్నాడు. అంటే జాను కన్నా ఎక్కువ మోసం నువ్వు చేశావనుకుని ఇదంతా చేశాడు కోపంలో. నాకు ఇది హర్ష ఇప్పుడే చెప్తే తెలిసింది. ఒప్పుకుంటాను, వాడు చేసింది తప్పే. కానీ అదంతా జాను మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ మోసం అని తెలిసి ఆ మోసం నీ వలన జరిగింది. ఆ ఫొటోస్ నిజం అనుకుని ఆలోచన రహితంగా చేశాడు. కానీ తన విచక్షణ ఎప్పుడూ కోల్పోలేదు. ఎందుకంటే ఎంత కోపమైనా తన మీద చూపించుకుంటాడే కానీ ఒక ఆడపిల్ల మీద చూపించడు వాడు అని అంటాడు. కన్నీళ్లతో చూస్తూ ఉంటారు వేణు ఇంకా మహాలు. తప్పు ఎవరిదైనా ఎవరిది కాకపోయినా ఇప్పుడు ప్రమాదంలో ఉంది నా జానురా వాసు అంటాడు. కోపంలో ఇన్ని రోజులు అది ఎక్కడుందో తెలుసుకోలేక ఎవడో వేసిన ఉచ్చులో మనం చిక్కుకున్నాం. కానీ అక్కడ నా జాను ప్రమాదంలో ఉంది. అసలు నా జాను అని అంటుండగా అక్కకి ఏం కాదు అంటుంది మహా ఏడుస్తూ. మహా అంటూ చూస్తారు అందరూ. అవును, మా అక్కకేమీ కాదు, నాకు తెలుసు. వాళ్ళు ప్రమాదం చెయ్యాలని అనుకున్న వాళ్ళే అయితే అక్క చుట్టూ మన చుట్టూ ఈ వ్యూహం పన్నరు. వాళ్ళకి కావాల్సింది అక్క. అదే అయితే ఆ ఫొటోస్ నీ గురించి ఎందుకు పంపారు అంటాడు వాసు. అందరూ కన్నీళ్లతో చూస్తూ ఉంటారు. హలో అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఒక వ్యక్తి. చెప్పు అని అంటాడు. అభికి జాను గురించి నిజం తెలిసిపోయింది. జానకి లేచిపోలేదు, తనతో ఇంకా ఏదో జరిగిందన్న అనుమానం మొదలైంది అని అంటాడు ఒక వ్యక్తి. అవతల వ్యక్తి గట్టిగా నవ్వుతాడు. ఎందుకలా నవ్వుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందన్న భయంగా ఉంది నాకు. చూడు, మనం అనుకున్నదే కదా జరుగుతుంది, కానీ ఇది ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు. కానీ మన వరకు వస్తే అలా వచ్చేసరికి వాడు చాలా కోల్పోవాలి. నువ్వు నేను చెప్పిన పని ఎంతవరకు చేశావు చెప్పు. అవుతుంది, కానీ అది జరగాలంటే ముందు నవ్వుతూ అభి నన్ను కలవాలి అంటాడు ఆ వ్యక్తి. నేను ఆ పనిలోనే ఉన్నాను. నాకు తెలిసి ఈరోజు జరిగింది మనకి యూజ్ అవుతుంది. రైట్, అందుకు నువ్వు నేను చెప్పింది చెయ్యి సరేనా అని అనగాని సరే అంటూ కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి. తనలో తాను గట్టిగా నవ్వుకుంటాడు. అభి జాను మధ్యలో మహా. నా గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అభిరామకృష్ణ. అందులో జాను చిన్న పాచిక మాత్రమే అనుకుంటూ ఒక ఫోటో పట్టుకొని నవ్వుతూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.